సార్ టిఫిన్. థ్యాంక్స్ అమ్మా. ఆహాహాహా, ఎంత కమ్మకుందమ్మా. ఎన్ని రోజులైందో ఈ రుచి చూసి. ఏమయ్యా కిషోరు, నువ్వు చాలా లక్కీ అయ్యా. సరే సార్, నేను క్లయింట్ మీటింగ్కి వెళ్తున్నా. మల్లిక, బాస్కి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. సరే అండి, తప్పకుండా. అబ్బా, తనంత ఇబ్బంది పెట్టకయ్యా పాపం. చూడండి సార్, మీరు మా గెస్ట్లను మంచిగా చూసుకోవడం మా బాధ్యత. మీరేం కంగారు పడకండి, మీ బాస్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. సరే, నేను బయలుదేరుతాను. బాయ్ సార్. ఓకే, చూసుకో. సార్, మీకోసం వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొచ్చాను. అవునా, థ్యాంక్ యూ. అబ్బబ్బా, సారీ సార్. పర్లేదమ్మా. పాడు. లాలీపాప్ చాలా బాగుంది. సరే సార్, నేను వంట చేస్తాను. సరే అమ్మా. వాసనలు గుమగుమలాడుతున్నాయి. మీకోసమే మటన్ కర్రీ చేస్తున్నాను సార్. సూపర్. వాటర్ తాగండి సార్. థ్యాంక్స్ అమ్మా. అది పొరపాటున పట్టుకున్నాను. పర్లేదు సార్. నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. నేనేంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? చచ్చా, తప్పు. సార్, క్లయింట్ మీటింగ్ లో మంచి అప్రోచ్ వచ్చింది సార్. ఈ ప్రాజెక్ట్ మందే సార్. శభాష్ కిషోర్, కంగ్రాచులేషన్స్. సార్, క్లయింట్ వాళ్ళే సార్. ఒక్క నిమిషం సార్. వెళ్ళు. మీ ఆయన జీవితంలో సాధించడానికి చాలా కష్టపడుతున్నాడమ్మా. సార్, పొయ్యి మీద పాలు పెట్టినట్టున్నాను, చూసొస్తాను. వెళ్ళు. మగాడు. అది మంచినీళ్ళ కోసం వచ్చాను. మీరెందుకు సార్ రావటం? నేను తెచ్చేదాన్ని కదా. ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. సరే, నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. నేను వాటర్ తీసుకొస్తాను. సరే. మనం ఇలా ఏకాంతంగా కలవడం కోసం ఇంతలా ప్లాన్ చేయాల్సి వచ్చింది డార్లింగ్. హోటల్లో రూమ్ తీసుకునేవాళ్ళం కదా. హోటల్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి, ఆఫీసులో అయితే కష్టం. ఇల్లు అయితేనే మనకు సేఫ్. అబ్బా, మగాడు. వెళ్దామా?